మీరు అతిరథ మహారథుల గురించి అయితే వినే ఉంటారు. అతిరథి అంటే ఎవరంటే 12 మంది రథులను ఒకేసారి ఎదుర్కొనగలిగిన లేదా 60,000 మంది ఫుట్ సోల్జర్స్ని ఒకేసారి ఎదుర్కొనగలిగితే వాళ్ళని అతిరథి అని అయితే అంటారు. మహారథి అంటే ఏంటంటే 12 మంది అతిరథులను ఒకేసారి ఎదుర్కొనగలిగిన లేదా 7,20,000 మంది సైనికుల్ని ఒకేసారి ఎదుర్కొనగలిగితే వాళ్ళని మహారథి అని అయితే అంటారనమాట. దీంట్లోకి ఎవరెవరు వస్తారంటే భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, దాని తర్వాత అశ్వత్థామ, వీళ్ళందరూ భగదత్త, అభిమన్యు వస్తారనమాట. ఇప్పుడేంటంటే 12 మంది మహారథులను ఒకేసారి ఎదుర్కొనగలిగిన లేదా 86,40,000 మంది ఫుట్ సోల్జర్స్ని ఒకేసారి ఎదుర్కొనగలిగితే వాళ్ళని అతి మహారథి అని అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఏమవుతుందంటే ఒకసారి అర్జునుడు 3 కోట్ల మంది నివాత కవచులను ఒకేసారి చంపేస్తాడనమాట. అంటే ఒక యుద్ధంలో తనకి ఎవరి సహాయం ఉండదు, తను ఒక్కడే 3 కోట్ల మంది రాక్షసులను చంపేస్తాడనమాట. రావణుడు కూడా ఓడిపోతాడు వాళ్ళతో. ఇప్పుడు అర్జునుడు అతి మహారథి అవుతాడు కదా.